ఓకే, ఈరోజు సాల్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ప్రీవియస్ క్లాసెస్లో మనం యాసిడ్ బేస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సాల్ట్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే డెఫినేషన్, ప్రాపర్టీస్, ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అండ్ కామన్ సాల్ట్స్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇది ఒక అయోనిక్ కాంపౌండ్ అండి. సో ఈ అయోనిక్ కాంపౌండ్ ఎలా ఫామ్ అయింటుందంటే బై ది కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. సో యాసిడ్ బేస్ ఇంటరాక్ట్ అయ్యి ఫామ్ అయ్యి న్యూట్రలైజేషన్ ప్రాసెస్ వల్ల ఫామ్ అయిన ఆ కాంపౌండ్ ని మనం అయోనిక్ కాంపౌండ్ అంటాం. నథింగ్ బట్ దట్ వన్ ఇస్ ఎ సాల్ట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇది ఒక కాపర్ సల్ఫేట్ అండి, ఇది ఒక సాల్ట్. సో ఈ సాల్ట్ ఎలా ఫామ్ అయింది అంటే ఇది యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్, ఇది బేసిక్ కాంపౌండ్. సో ఈ రెండు ఇంటరాక్ట్ అయ్యి ఇది న్యూట్రలైజ్ అయ్యి మనకి సాల్ట్ ప్లస్ వాటర్ ని ఫామ్ చేసింది. ఇది ఒక యాసిడ్ బేస్ ఇంటరాక్షన్ వర్సెస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అండి. ఓకే, ఒక సాల్ట్ లో మీకు ఏముంటుందని చెప్పాను, అయాన్స్ ఉంటుందని చెప్పాను. సో అయాన్స్ ఏం అయాన్స్ అంటే క్యాటయాన్ అండ్ యానియాన్. సో ఈ కాపర్ సల్ఫేట్ లో ఉన్న క్యాటయాన్ ఏంటి, Cu2+ అండ్ యానియాన్ SO4 2-. సో ఈ క్యాటయాన్ ని మనము బేసిక్ రాడికల్ అని కూడా అనొచ్చండి, అండ్ వేరస్ యానియాన్ ని అసిడిక్ రాడికల్ అని కూడా అనొచ్చు. సో ఈ వర్డ్ యాసిడిక్ ఆర్ బేసిక్ అనేది ఎలా సజెస్ట్ చేస్తామంటే ఈ సాల్ట్ లో ఈ క్యాటయాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఈ క్యాటయాన్ అనేది కాపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి, బేస్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ క్యాటయాన్ ని మనం బేసిక్ రాడికల్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ యానియాన్ లో ఈ సల్ఫేట్ అయాన్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే యాసిడ్ కాంపౌండ్ నుంచి ఈ సల్ఫేట్ యానియాన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి ఈ యానియాన్ ని మనం అసిడిక్ రాడికల్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దామండి. సో సాల్ట్ అయోనిక్ అని చెప్పాను కదండి, అయోనిక్ దట్ సాలిడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఒక సాల్ట్ ఎలా డిఫైన్ చేస్తామంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ అయానిక్ సబ్స్టెన్సెస్ సాల్ట్ అని కన్సిడర్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వన్ డిజల్యూషన్ ఇన్ వాటర్. సో అన్ని సాల్ట్స్ వాటర్లో డిజల్యూట్ అవ్వండి, కొన్ని మాత్రమే సాల్యుబుల్ అవుతాయి. సో కాబట్టి బేస్డ్ ఆన్ డిజల్యూషన్ ప్రాపర్టీ ఇన్ వాటర్, సో సాల్ట్స్ ని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే సాల్యుబుల్ సాల్ట్స్ అండ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ గా చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ ఫర్ సాల్యుబుల్ సాల్ట్స్ NaCl అంటే సోడియం క్లోరైడ్. ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ కి ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్. దీన్ని మనము చాక్ పౌడర్ లో ఉంటుందండి, మేజర్ కాంపోనెంట్ కాల్షియం కార్బోనేట్. సో మీరు చాక్ పౌడర్ ని వాటర్ లో కానీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇన్సాల్యుబుల్ గా అపియర్ అవుతుంది, రైట్? కాబట్టి దాన్ని మనం ఇన్సాల్యుబుల్ సాల్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సాల్ట్స్ కండక్టర్స్, అంటే వీటికి ఎలక్ట్రికల్ బిహేవియర్ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎయిదర్ ఇది లిక్విడ్ స్టేట్ లో కానీ, అంటే సాల్ట్స్ అనేది అఫ్ కోర్స్ బై నేచర్ సాలిడ్ ఫామ్ లో ఉన్న అవి కండక్టర్స్ గా ఎప్పుడు యాక్ట్ చేస్తాయి అంటే లిక్విడ్ స్టేట్ ఆర్ మోల్టన్ స్టేట్ కి కన్వర్ట్ అయినప్పుడు. ఈ మోల్టన్ అంటే నథింగ్ బట్ సెమీ సాలిడ్ స్టేట్ అని మోల్టన్ స్టేట్ అని అంటారండి. ఓకే, సో కండక్టర్స్ అంటే తెలుసు కదండి, సో ఎలక్ట్రికల్ కండక్టర్స్ గా యాక్ట్ చేస్తాయి. అంటే ఏంటి అంటే త్రూ దట్ సబ్స్టెన్సెస్ ఎలక్ట్రిసిటీ పాసెస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఎలక్ట్రిసిటీ పాసెస్ అనేది ఈ కండక్టర్స్ లో వయా ది అయాన్స్ మైగ్రేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి పర్టికులర్లీ ఈ కండక్టర్స్ ని మనము ఎలక్ట్రోలైట్స్ అని చెప్పొచ్చు. అదే వయా ద ఎలక్ట్రాన్స్ మనకి ఎలక్ట్రిసిటీ పాసెస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాటిని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని అంటాం. సో సాల్ట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ కండక్టర్స్ అండి, ఎలక్ట్రోలైట్ టైప్ ఆఫ్ కండక్టర్స్. ఓకే, ఇక్కడ మీకు డిజల్యూషన్ బేస్ చేసుకుని కేటగరైజేషన్ చేశాను, సాల్ట్స్ ని సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. సో ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, సో కొన్ని సాల్ట్స్ ఫార్మేషన్ లో వాటర్ ప్రెసెన్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తామండి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా సాల్ట్స్ ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే హైడ్రేటెడ్ సాల్ట్స్ అని చెప్తాం. అనదర్ వన్ ఈజ్ అన్హైడ్రేటెడ్ సాల్ట్స్, అంటే వితౌట్ వాటర్. సో సాల్ట్ అయోనిక్ సబ్స్టెన్స్ అలోన్ ప్రెసెంట్ అయి ఉంటే వాటర్ లేకపోతే అది అన్హైడ్రేట్, అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ మాలిక్యూల్ కూడా ప్రెసెంట్ అయితే దాన్ని హైడ్రేటెడ్ సాల్ట్స్ అని అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కాపర్ సల్ఫేట్. సో ఫస్ట్ మీకు ఆ ఈక్వేషన్ లో ఫార్మేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ చెప్పాను కదండి, బేసిక్గా ఇది ఒక హైడ్రేటెడ్ సాల్ట్ అండి, దాంట్లో 5 వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. సో కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. అండ్ ఫర్ అన్హైడ్రేటెడ్ సాల్ట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ NaCl చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. సో ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ సెట్ ఆఫ్ సాల్ట్స్ అండి. సో ఒక సాల్ట్స్ ని ఫ్యామిలీగా ఎలా ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే ఏ సాల్ట్స్ లో అయితే సేమ్ క్యాటయాన్ అండ్ సేమ్ యానియాన్ సో ఉంటాయో ఆ సెట్స్ ని మనము ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ గా ట్రీట్ చేస్తాం, రైట్?
ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ జింక్ క్లోరైడ్ అండ్ జింక్ సల్ఫేట్ రాశాను. ఈ రెండు ఒక ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఎలా చెప్పొచ్చు, ఈ జింక్ క్లోరైడ్ లో జింక్ సల్ఫేట్ లో ఉన్న కామన్ క్యాటయాన్ ఏంటి అంటే Zn2+. అండ్ వెరాజ్ సెకండ్ సెట్ ఆఫ్ కాంపౌండ్స్ చూడండి, ఈ రెండింటిని మనం ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇస్ సోడియం క్లోరైడ్, అనదర్ వన్ ఇస్ పొటాషియం క్లోరైడ్. ఈ టూ సెట్స్ ఆఫ్ కాంపౌండ్స్ లో ఉన్న కామన్ అయాన్ ఏంటి అంటే క్లోరైడ్ అయాన్. సో మీకు ఒక సాల్ట్స్ ని ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేయాలంటే ఏమని చెప్పానండి, ఏదర్ క్యాటయాన్స్ కానీ ఆర్ అయాన్స్ కానీ మీకు ఆ సెట్స్ లో ఏమై ఉండాలి అంటే సేమ్ టైప్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అండి. సో ఇక్కడ మనము సాల్ట్స్ ని కేటగరైజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దే pH. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి pH గురించి. ఓకే, సో pH ని బేస్ చేసుకునే సాల్ట్స్ ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ ఇస్ న్యూట్రల్ ఆర్ నార్మల్. న్యూట్రల్ సాల్ట్స్ ఆర్ నార్మల్ సాల్ట్స్, అసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ ఏమని రాశాను, HCl + NaOH. HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ అండి, ఇది స్ట్రాంగ్ యాసిడ్, అండ్ NaOH ఒక స్ట్రాంగ్ బేస్. సో ఈ రెండు కంబైన్డ్ మీకు ఏం ఫామ్ అవుతుంది అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక సాల్ట్ అండ్ ఇది ఒక వాటర్ మాలిక్యూల్. నథింగ్ బట్ ఈ త్రీ రియాక్షన్స్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, అంటే ఇంటరాక్షన్ ఆఫ్ యాసిడ్ బేస్ అండ్ ఫార్మ్ సాల్ట్ ప్లస్ వాటరే. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ రియాక్షన్ చూడండి, ఇక్కడ ఫామ్ అయిన సాల్ట్ ని pH ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ సాల్ట్ అని చెప్పొచ్చు అంటే ఇది ఎగ్జాంపుల్ ఫర్ నార్మల్ సాల్ట్స్, నథింగ్ బట్ న్యూట్రల్ సాల్ట్స్. న్యూట్రల్ అంటే మీనింగ్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు pH వాల్యూ ఎంత ఉంటుందండి, =7 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటది, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇంటరాక్టెడ్ విత్ HCl అండ్ గివ్స్ అమ్మోనియం క్లోరైడ్. అఫ్ కోర్స్ అమ్మోనియం క్లోరైడ్ కూడా ఏంటండి, ఇది కూడా ఒక సాల్ట్. ఓకే, అయితే ఇక్కడ ఇంటరాక్షన్ మీరు అబ్జర్వ్ చేశారంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ వర్సెస్ HCl. సో మీకు ఆల్రెడీ తెలుసు HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్, వెరాజ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇస్ ఏ వీక్ బేస్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ స్ట్రెంగ్త్ లో ఏది డామినెంట్ అండి, యాసిడ్ అనేది డామినెంట్. సో ఇక్కడ ఉన్న ఈ వీక్ బేస్ ఈ కంప్లీట్ అసిడిక్ క్యారెక్టర్ ని న్యూట్రలైజ్ చేయలేదు అండి. అఫ్ కోర్స్ న్యూట్రలైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఫామ్ అయిన సాల్ట్ కి స్లైట్లీ ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. అంటే pH ఎంత ఉంటుంది, మీకు లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను pH <7 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మీకు ఒక సాల్ట్ ఫామ్ అయింది. నేమ్ ఆఫ్ ద సాల్ట్ ఇస్ సోడియం కార్బోనేట్. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బోనిక్ యాసిడ్. సో సోడియం హైడ్రాక్సైడ్ ఏంటండి స్ట్రాంగ్ బేస్, అండ్ కార్బోనిక్ యాసిడ్ ఏంటండి వీక్ యాసిడ్. సో ఇది రెండు ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. యాసిడ్ బేస్ అనేది ఫుల్లీ న్యూట్రలైజ్డ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ యాసిడ్ బేస్ యొక్క స్ట్రెంగ్త్ ఈక్వల్ గా లేదు. ఓకే, సో ఈ స్ట్రాంగ్ బేస్ ని ఈ వీక్ యాసిడ్ ఫుల్లీ న్యూట్రలైజ్ చేయలేదు. సో ఇక్కడ ఫామ్ అయిన ఈ సాల్ట్ కి స్లైట్లీ, సో ఇది డామినెంట్ కాబట్టి స్లైట్లీ దీనికి ఏ నేచర్ ఉంటుంది, సో బేసిక్ నేచర్ ఉంటుంది. సో బేసిక్ నేచర్ ఉంది అంటే pH వాల్యూ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, =7 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సోడియం క్లోరైడ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రల్ సాల్ట్స్, అండ్ అమ్మోనియం క్లోరైడ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ అసిడిక్ సాల్ట్, అండ్ బేసిక్ సాల్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోడియం కార్బోనేట్. ఓకే, ఇప్పుడు మనం కామన్ సాల్ట్స్ వాటి యూజెస్ గురించి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ని మనం కామన్ సాల్ట్ అని అంటాం. రీజన్ ఏంటి అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం కుకింగ్ పర్పస్ కి యూజ్ చేసే సాల్ట్ కాబట్టి దీన్ని కామన్ సాల్ట్ అని అంటాం. అండ్ మెయిన్ సోర్స్ ఫర్ కామన్ సాల్ట్ ఇస్ సీ వాటర్ అండి. సో సీ వాటర్ లో సోడియం క్లోరైడ్ తో పాటు రిమైనింగ్ సాల్ట్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో రాక్ సాల్ట్ అంటే ఏంటి అంటే సో ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ని మనం రాక్ సాల్ట్ అని అంటాం. ఇవి లార్జ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండి. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే సమ్వాట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సో ఆ బ్రౌన్ నేచర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంప్యూర్ నేచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే బేసికల్లీ సోడియం క్లోరైడ్ అనేది ఒక వైట్ కలర్ సాలిడ్ కాంపౌండ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ యూజెస్ చూద్దాం. ఈ కామన్ సాల్ట్స్ అనేవి ఈ 5 కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్ లో స్టార్టింగ్ కాంపోనెంట్స్ గా యూజ్ చేస్తాం. సో వన్ బై వన్ నేమ్ చూద్దామండి. ఫస్ట్ వన్ NaOH. సో ఇవి కెమికల్ నేమ్స్ చెప్తానండి, ఇవి కామన్ నేమ్స్. ఓకే, సో NaOH అంటే ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. సో దీన్ని మనం ఇంకొకలాగా ఎలా చెప్పొచ్చు అంటే కాస్టిక్ సోడా అని చెప్పొచ్చు. కాస్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే కరోజివ్ నేచర్ అని అర్థం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ సోడియం బైకార్బోనేట్. దీన్ని మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు. దీనికి కామన్ నేమ్ ఏంటంటే బేకింగ్ సోడా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సోడియం కార్బోనేట్. దీనికి కామన్ నేమ్ ఏంటంటే వాషింగ్ సోడా. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఇస్
CaOCl2 కాల్షియం హైపోక్లోరైట్, నథింగ్ బట్ దీన్ని మనము కామన్ నేమ్ లో ఎలా డిఫైన్ చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ ఇంతవరకు అయితే మనం ఏం చెప్తామండి, కాల్షియం సల్ఫేట్ అని చెప్తాం, రైట్. సో ఇక్కడ ఏమన్నా ఈ హాఫ్ H2O మాలిక్యూల్ ని ఎలా మెన్షన్ చేస్తాం, హెమీహైడ్రేట్ అని అంటాం. సో కంప్లీట్లీ ఎలా చెప్తాం, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్, రైట్. ఇప్పుడు వన్ బై వన్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్స్ అండ్ వాటి యూజెస్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ 5 కాంపోనెంట్స్ యొక్క స్టార్టింగ్ సబ్స్టెన్స్ గా మనం సోడియం క్లోరైడ్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ ని మనం ఎలా సింథసైజ్ చేయొచ్చు అంటే ఎలక్ట్రోలైసిస్ అనే మెథడ్ యూజ్ చేసి సింథసైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైందంటే సోడియం క్లోరైడ్ వాటర్ తో మిక్సప్ చేస్తే వచ్చిన ఈ సొల్యూషన్ ని బ్రైన్ సొల్యూషన్ అని అంటామండి. సో త్రూ దట్ సొల్యూషన్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఏమైతుంది అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రోలైసిస్ సెటప్ ఎలా ఉంటుంది అండి. సో ఈ సొల్యూషన్ లో ఏమైంటదంటే 2 cathode and anode 2 డిప్ అయి ఉంటుంది, అది బ్యాటరీ కనెక్ట్ అయింటది. త్రూ దట్ బ్యాటరీ మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, వన్స్ రియాక్షన్ కంప్లీట్ అయినాక ఫైనల్లీ H2 అనేది యానోడ్ దగ్గర అండ్ Cl2 గ్యాస్ అనేది యానోడ్ దగ్గర, H2 గ్యాస్ అనేది క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి ఈ సొల్యూషన్ లో సోడియం హైడ్రాక్సైడ్ డిజాల్వ్డ్ ఫామ్ లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ కాస్టిక్ సోడా. సో సోప్స్ అండ్ డిటర్జెంట్ సింథసిస్ లో సోడియం హైడ్రాక్సైడ్ ని వన్ ఆఫ్ ద స్టార్టింగ్ మెటీరియల్ గా యూజ్ చేస్తారు అండి. అండ్ దీన్ని పెస్టిసైడ్స్ గా కూడా యూజ్ చేస్తారు అండ్ PVC ప్రిపరేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. PVC మీన్స్ పాలీవినైల్ క్లోరైడ్, ఓకే, అది వన్ టైప్ ఆఫ్ పాలిమర్ అండి. దాని ప్రిపరేషన్ లో కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనేది వన్ ఆఫ్ ద స్టార్టింగ్ మెటీరియల్, రైట్. సో నెక్స్ట్ వన్ ఇస్ సోడియం బైకార్బోనేట్, దీన్ని మనం బేకింగ్ సోడా కూడా అనొచ్చు. దీన్ని కూడా మనము సోడియం క్లోరైడ్ యూజ్ చేసి సింథసైజ్ చేయొచ్చు అండి. ఇక్కడ చూసారంటే సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అమోనియా, ఈ సబ్స్టెన్సెస్ అన్ని మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు అమోనియం క్లోరైడ్ యాజ్ వెల్ యాజ్ సోడియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో ఇలా మనం సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడాని మనం సింథసైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఎక్స్టెండెడ్ ప్రొసీజర్ రాసాను, ఇది కూడా ఇక్కడి నుంచి కూడా మనం ఏం చేయొచ్చు అంటే బైకార్బోనేట్స్ నుంచి కార్బోనేట్స్ కూడా మనం సింథసైజ్ చేసుకోవచ్చు. అది మనం నెక్స్ట్ రియాక్షన్ దగ్గర డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ది యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా మీకు ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్ లోనే చెప్పాను, యాసిడ్ బేసిస్ చెప్పేటప్పుడు యాంటాసిడ్ అనే ఒక అసిడిటీని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో స్టొమక్ లో మనకి ఫామ్ అయ్యే అసిడిక్ నేచర్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేసే యాంటాసిడ్ గా మనము సోడియం బైకార్బోనేట్ ని యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ లో కూడా మనము సోడియం బైకార్బోనేట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే సోడియం బైకార్బోనేట్ అనేది డికంపోజ్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎలివేట్ చేస్తుంది, అది ఫైర్ ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఫైర్ ఎస్టింగ్విషర్స్ లో కూడా మనము కాంపోనెంట్ గా సోడియం బైకార్బోనేట్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బేకింగ్ పౌడర్. సో బేకింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ లో ఫుడ్ డైరెక్ట్ గా ఫైర్ కి ఎక్స్పోజ్ అవ్వదండి, ఓకే. సో బేకింగ్ ప్రాసెస్ లో యూజ్ చేసి మనము బిస్కెట్స్ ని కానీ ఆర్ఎల్స్ కేక్స్ ని కానీ మనము ప్రిపేర్ చేయొచ్చు, రైట్. సో ఆ ప్రిపరేషన్ కి యూజ్ చేసే ఆ పౌడరే బేకింగ్ పౌడర్. ఇది కాంబినేషన్ ఆఫ్ టార్టరిక్ యాసిడ్ విత్ సోడియం బైకార్బోనేట్. సో ఈ బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఏమంటే ఆ కేక్స్ కి కానీ ఆర్ఎల్స్ ఆ బిస్కెట్స్ కి కానీ స్మూత్ నేచర్ వస్తుందండి, ఓకే. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఇస్ సోడియం కార్బోనేట్. సో దీన్ని మనం వాషింగ్ సోడా అని కూడా అనొచ్చండి. దీన్ని కూడా మనం సోడియం క్లోరైడ్ యూజ్ చేసి సింథసైజ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మీకు సోడియం కార్బోనేట్ ని డైరెక్ట్ గా నేను వాటర్ తో మిక్స్అప్ చేసి ఇక్కడ ఈ ఫార్మేషన్ ని మెన్షన్ చేశాను. ఈ ప్రాసెస్ నే వాటర్ క్రిస్టలైజేషన్ అని అంటాం. బేసికలీ సోడియం కార్బోనేట్ అనేది ఒక హైడ్రేటెడ్ సాల్ట్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, హైడ్రేటెడ్ సాల్ట్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంట, 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, డెకాహైడ్రేట్ అని చెప్పాలి. అండ్ మీకు ఒక ప్రీవియస్ రియాక్షన్ లో కూడా నేను ఇప్పుడు చెప్పాను, డైరెక్ట్ గా మీరు బైకార్బోనేట్ తీసుకుని హీట్ చేసిన సోడియం కార్బోనేట్ ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి మీరు వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తే మీకు హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ని వాటర్ క్రిస్టలైజేషన్ అని అంటాం, రైట్. సో కమింగ్ టు ది యూజెస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, దీన్ని మనము క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ వాటర్ కున్న హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు హార్డ్నెస్ అంటే ఏంటి అంటే సోప్స్ కి డిటర్జెంట్స్ కి వాటర్ కానీ లేతర్ ని ఫామ్ చేయకపోతే ఆ బిహేవియర్ ని మనము హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని అంటాం. ఇది 2 టైప్స్ గా ఉండొచ్చు, టెంపరరీ హార్డ్నెస్, అనదర్ వన్ ఇస్ పర్మనెంట్ హార్డ్నెస్. సో టెంపరరీ హార్డ్నెస్ కి రీజన్ ఏంటి అంటే కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్.
అండ్ దీన్ని ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు బై బాయిలింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ కి రీజన్ ఏంటి అంటే అగైన్ కాల్షియం, మెగ్నీషియమ్స్, క్లోరైడ్ అండ్ సల్ఫేట్ అనేది పర్మనెంట్ హార్డ్నెస్ కి రీజన్ అండి. సో వాటిని మనం రిమూవ్ చేయగలిగితే వాటర్ కి ఆ హార్డ్నెస్ అనేది పోయి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే మీరు సోడియం కార్బోనేట్స్ ని కానీ ఆ హార్డ్నెస్ కంటైనింగ్ వాటర్ కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అయాన్ ఎక్స్చేంజ్ జరిగి అక్కడ ఉన్న క్లోరైడ్, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అనేవి రెస్పెక్టివ్ కార్బోనేట్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ కార్బోనేట్స్ కంటైనింగ్ సొల్యూషన్ ని మనం హీట్ చేసినప్పుడు కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్స్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండి, అవి డిపాజిట్ అయిపోతుంది సాలిడ్ గా. మనం జస్ట్ సింప్లీ ఫిల్టర్ చేసుకుంటే వచ్చిన వాటర్ అనేది సాఫ్ట్ వాటర్, దాన్ని మనం హౌస్ హోల్డ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ బోరాక్స్ ప్రిపరేషన్ లో కూడా మనం వన్ ఆఫ్ ద మెటీరియల్ గా సోడియం కార్బోనేట్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్. మీకు ఆల్రెడీ చెప్పానంటే బ్లీచింగ్ పౌడర్ అంటే CaO, కాల్షియం హైపోక్లోరైట్ ని మనం బ్లీచింగ్ పౌడర్ ని అంటాం. సో దీన్ని కూడా మనము ఈ బ్రైన్ సొల్యూషన్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఈ బ్రైన్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే మీకు వన్ ఆఫ్ ద గ్యాస్ గా యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ అనేది అవైలబుల్ అవుతుంది. సో మీ ఆ Cl2 గ్యాస్ ని కానీ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని మనము స్లాక్ లైమ్ అని అనొచ్చు. ఓకే, త్రూ దట్ సొల్యూషన్ పాస్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కాల్షియం హైపోక్లోరైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా అండి, సో దాన్ని మనం ఏమంటాము బ్లీచింగ్ పౌడర్ అని అంటాం. సో ఆ బ్లీచింగ్ పౌడర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే సో కాటన్ ని బ్లీచ్ చేయడానికి యూజ్ చేస్తామండి, అంటే కాటన్ ని క్లీన్ చేయడానికి. నెక్స్ట్ వన్ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ వాటర్. సో వాటర్ ని ప్యూరిఫై చేయడానికి కూడా యూజ్ చేస్తామండి, ఎందుకంటే వాటికి యాంటీ మైక్రోబియల్ నేచర్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ డిస్ఇన్ఫెక్టెంట్ గా యూజ్ చేస్తాం బ్లీచింగ్ పౌడర్ ని. నెక్స్ట్ వన్ ఇది వన్ ఆఫ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో నేను మీకు ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ అనే టాపిక్ దగ్గరే చెప్పాను. ఏ రియేజెంట్ అయితే ఆక్సిడేషన్ హెల్ప్ చేస్తుందో దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాల్షియం హైపోక్లోరైట్. నెక్స్ట్ వన్ ఇస్ జిప్సమ్. జిప్సమ్ నుంచి దీన్ని మనం సింథసైజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ రాసాను చూసారండి, ఇది డైహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, దీన్ని మనం జిప్సమ్ అని అంటాం. జిప్సమ్ మనకి బాగా ఫెమిలియర్ కాంపౌండ్ అండి, ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ లో ఉండే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ జిప్సమ్. సో ఈ జిప్సమ్ ని మనము హీట్ చేసినప్పుడు అంటే అరౌండ్ ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జిప్సమ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ అనేది లాస్ అవుతుంది అండి. సో ఇలా ఏమైతుంది అంటే కాల్షియం సల్ఫేట్ విత్ హాఫ్ H2O. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అప్లికేషన్స్ ఏంటి అంటే టాయ్స్ ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము, సర్ఫేస్ ని స్మూత్ చేయడానికి యూజ్ చేస్తాము, బోన్స్ లాంటివి ఏమన్నా ఫ్రాక్చర్ అయి ఉంటే వాటిని ప్లాస్టరింగ్ చేయడానికి డాక్టర్స్ యూజ్ చేస్తారండి. సో దీంతో మీకు NCERT క్లాస్ 10 చాప్టర్ 2 యాసిడ్ బేస్ సాల్ట్స్ అన్న టాపిక్ కంప్లీటెడ్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.